ఊర యేసుగా చెప్పండి అయ్యగారా. ఈవేళ మన ఇంటికి ఎవరు గెస్ట్గా వస్తున్నారు తెలుసా? ఎవలండే? ద గ్రేట్ కృష్ణంరాజు గారు. అయ్యో బాబు, కృష్ణరాజు గారు ఫేమస్ కాదు, పేమరాజు గారు అంటే చాలా సంతోషం కట్టిందంటే బాబు. నాకు చిన్నప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే దూరం నుండి చూసి టాటా కూడా చెప్పినారు. చాలా పెద్ద మనిషి అంటే మంచి భోజనాలు గట్టా ఎట్టి ఇరగొట్టేస్తారట కదా, అందరూ చెప్తాండ్రండి ఆయన గురించి. చాలా పెద్ద మనసు, గొప్ప మనిషి అండి. అవునరా, ఎవరైనా ఇంటికి వెళితే భోజనం పెట్టకన్నా పంపించరంట, అంత గొప్ప మనసు కృష్ణరాజు గారిది. అదే మైండ్ సెట్ మన ప్రభాస్ గారికి కూడా వచ్చింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ పెద్ద టాక్ అనమాట. అవునండి బాబు, భోజనాలతో సంపేత్ర అంటారా, మరి ఏటనుకున్నారా? అవునరా, ఇవే కదా గుర్తుండిపోయేది జీవితాంతం అందరికీ. అందువల్ల ఆయనకి చాలా మంచి ఇష్టమైన భోజనం నువ్వు వండి పెట్టాలి. ఏంటి? తప్పకుండా రండి బాబు, మన అదృష్టం అదే. ఇవాళ వంట నేను చెప్తాను, నువ్వు చెయ్యాలరా. నా యాల్ది ఉల్లిపాయలరా, ఒత్తిడిని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బీపీని కూడా తగ్గిస్తుందిరా. మరి తగ్గెత్తదంటారా, అంత గట్టి కొరుతాను రండి బాబు. నా యాల్ది ఏటపాలెం నుండి ఏట మాసం తెచ్చానురా. ఏటు కత్తితో కైమా కింద కొడతాను. నోరు మూసుకుని అల్లాన్ని ఉల్లిపాయల్ని జాగ్రత్తగా కత్తిరించరా. కత్తిరించు. కోపం అయిపోకండి, చేస్తానండి గురువుగారు. గురువుగారు మీకు నచ్చినట్టు చేస్తాను కదండి. వెల్లుల్లిపాయ తింటే లివర్కి చాలా మంచిదిరా. అలాగే యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, దానివల్ల మనకి ఎంతో మంచిదిరా. అట్టగానండి, చాలా మంచి మంచి విషయాలు కూడా చెప్తారు మీరు ఇవాళ. పసుపు కూడా చాలా మంచిదిరా. ఆడవాళ్ళ ముఖానికి రాసుకుంటే అందం, మగవాళ్ళు వంటల్లో వేసుకుంటే మరీ అందం. స్కిన్కి చాలా మంచిదిరా. జీలకర్ర కూడా అరస్పూను తీసుకుని అది కూడా దగ్గర పెట్టుకో. చేస్తానండే, జీలకర్ర వేస్తానండే. ఆవాలు కూడా కొంచెం వేసుకుంటే వెంబాడంగా ఉంటుందండే. ఒక చిన్న టమాటా మొక్క ఏమంత రేటే. చెప్పింది మాత్రం చెయ్యరా. ఒకే ఒక టమాటీ కొయ్యు. గురువుగారా, ఎలాగో వచ్చారు కాబట్టి మంచి డబిలాగ్ వాడు చెప్పండి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా నేను వంట చేసినప్పుడు అడ్డొస్తే ఏటకచ్చితో కైమా కింద కొడతాన్రా. నోరు మూసుకుని మిక్సీ అయ్యిరా. అల్లం, వెల్లుల్లి, టమాటా, చెక్క, లవంగం, యాలక, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ కొట్రా. కొట్టు. బాండీ తీసుకొని అద్భుతమైన నెయ్యి అయ్యిరా. ఏదో ఒక నూనె వేసేస్తానండి. నోరు ముయ్యి, చెప్పింది చెయ్యి. వేస్తానండి. ఆ కళాయి ఏంట్రా, మూకుడి ముఖంలా నీ ముఖానికి దగ్గరగా ఉంది. అదే మా ఇంటి దగ్గర తెచ్చుకున్నానండి. ఆ కళాయి అంతే చిన్నప్పటి నుండే మా వాళ్ళు ఇచ్చినారండి. అందులో వంటే నాకు గొప్ప రుచి వచ్చేద్దండి బావా. పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి దాంట్లో పలాపు వేసి ఆ నూనెలో బాగా వేపాలరా. వేపు. చెప్పింది చెయ్యకదా, ఆయన గడ్డు సమాధేమిస్తే వేవిరా గబ్బుదాయాలా. చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఆయన కట్టద్దుకుని. చేస్తానంటే అయ్యగారంటే నాకు చాలా రోకండి బాబా. ఏడు చేస్తానే చేస్తాను. ఇప్పుడు ఆ నూనెలోనే పచ్చిమిర్చుల నూనె ఉంది కదండి, అందులో నీ ముద్ద వేస్తే బాగా నూరియాలండి. నూరేసిన తర్వాత దాన్ని యాపాలండి. ఎంత బాగా యాపాలంటే ఎర్రగా వచ్చేయాలండి. ఇంకా ఏపరా, బాగా ఏపు. కుక్కర్లో 5 కోతలు వచ్చే వరకు మటన్ని ఉంచి దాన్ని తీసి ఇప్పుడు వేసిన ముద్దలో కలిపి గరిటె పెట్టి బాగా తిప్పి కరివేపాకు వేసుకోరా. కరివేపాకు వల్ల నా యాల్ది స్కిన్ చాలా బాగుంటుందిరా. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది,
కండరాల్లో నొప్పి తగ్గిస్తుంది, కీళ్ల నొప్పులకు పనిచేస్తుందిరా. ఓ 2 రెబ్బలు ఎక్కువగానే ఏరా, కక్కుర్తినాయలా. అబ్బా, గొప్ప వాసన వెళ్ళిపోచ్చేస్తుందండి బాబు. గొప్ప సూపర్గా ఉన్నది. ఎంత బాగుందండి. ఏట మాసం ఏపుడండి. ఏటపాలెం నుండి ఏట మాసం తెచ్చి సగం కైమా కొట్టి మిగిలిన ముప్పులు నేను మీకోసం తెచ్చానురా. ఈ ఏపుడు తింటే నా యాల్ది దెబ్బకి బుర్ర గోక్కోవలసిందేరా. కొత్తిమీర కూడా కొంచెం వేరా నా యాల్ది, గబ్బు నాయాలా.